హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. పూజలప్పుడు కానీ ఉల్లిపాయ తినడానికి ఇష్టపడని వాళ్ళకి కానీ ఈ కూర కారం రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి ఈ కారంతో కనుక కూర చేశారు అంటే మళ్ళీ మళ్ళీ అలానే చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ పాన్లోకి నూనెనేమీ వేయకుండానే ఒక పావు టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకుని అవి కొద్దిగా చిటపటమన్నాక ఒక కప్పు శనగపప్పునైతే తీసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. శనగపప్పు మనకి కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పు మినపప్పును తీసుకోవాలి. నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే చాయ మినపగుళ్ళనైనా తీసుకోవచ్చు. ఇలా మనకి శనగపప్పు మినపప్పు కూడా 80% వేగిపోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక కప్పు వరకు ధనియాలను తీసుకోవాలి. ఈ కూర కారంలో మనకి ధనియాల ఫ్లేవర్ అనేది ఎక్కువగా కావాలి అనుకుంటే ఒక కప్పు తీసుకోవచ్చు, లేదు అనుకుంటే పావు కప్పు తగ్గించుకుని తీసుకోవచ్చు. ధనియాలు కూడా లోపల వరకు వేగాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకుంటే మొత్తం అన్నీ కూడా సమానంగా వేగుతాయి. ధనియాలని ఒకసారి ఇలా నొక్కి చూసారు అంటే పొడి పొడిగా అయిపోవాలన్నమాట, అంత బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ఒక స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకున్నాము అంటే ఆ వేడికి జీలకర్ర వేగిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోగా పాన్లోకి కొద్దిగా నూనెను తీసుకుని 20 నుంచి 25 వరకు ఎండుమిర్చిని తీసుకుని వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా శీతాకాలం కాబట్టి మనకి బాగా వేగాలి అనుకుంటే ఇలా విరుచుకుని వేయించుకున్నాము అంటే మాడిపోకుండా చక్కగా వేగుతుంది. మీరు తినే కారాన్ని బట్టి, ఎండుమిర్చి కారాన్ని బట్టి మీరు ఇక్కడ కారంలోకి వీటిని వేసుకోవాలి. నేనైతే బాగా కారంగా ఉన్న కాయలను తీసుకున్నాను కాబట్టి మరీ ఎక్కువగా వేసుకోలేదు. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు కలుపుకుంటూ వేయించుకున్నాము అంటే అన్నీ సమానంగా వేగుతాయి. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి మనం చల్లారబెట్టుకున్న పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని వేయించుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ కారం మీకు మరీ పౌడర్లా కాకుండా అక్కడక్కడ ధనియాలు, శనగపప్పు ఈ పలుకులు తగులుతూ ఉంటేనే బాగుంటుంది. మీకు ఒకవేళ నచ్చదు అనుకుంటే పౌడర్లా కూడా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్న కారాన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నాము అంటే 2-3 నెలలైనా కూడా ఆ ఫ్రెష్నెస్ అనేది పోకుండా చాలా బాగుంటుంది. మరి ఈ కారంతో మనం పచ్చళ్ళని చేసుకోవచ్చు, కూరల్ని చేసుకోవచ్చు, ఫ్రైస్లో వేసుకోవచ్చు. టిఫిన్స్లోకి కూడా కొద్దిగా సాల్ట్ కలుపుకుని పైన నెయ్యి వేసుకుని నంచుకుని తింటే చట్నీ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఈ కూర కారంతో బీరకాయ కూరని ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.